నమస్తే సార్, మీ పేరండి? నమస్తే సార్, నా పేరు వీరాభద్రం స్వామిదాస్ సార్. స్వామిదాస్ గారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఈసారి రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు ఉన్న పార్టీలో? సార్, నేను ఎడ్యుకేటెడ్ని, నేను రిటైర్డ్ అయ్యాను పోలీస్ డిపార్ట్మెంట్ చేసి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టే స్కీముల వల్ల ఇప్పుడు కొంచెం మిడిమిడి జ్ఞానం గల వాళ్ళంతా అది పెడుతున్నాడు, ఇది పెడుతున్నారు, ఎలక్షన్ స్టంట్ అని ఇట్లాంటివని చెప్పుకొస్తున్నారు. అట్లాంటివి ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది చేస్తున్నాడు. మన రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపిన రాష్ట్రానికి మాకు ఇప్పుడు నేను పెన్షన్ తీసుకుంటున్నా. ఏ రోజు కూడా మా పెన్షన్ డబ్బులు లేవని ఏ రోజు మాకు పెన్షన్ ఆగల. అభివృద్ధి పదంలో నెంబర్ 1గా సాధిస్తున్నాడు ఆయన. సాధిస్తే ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళలను ఇంకొకళ్ళను అందరికీ చెక్కులని 10,000 రూపాయలని ఈ రోజున చాలా సంతోషకరమైన వార్త. అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ మాత్రమైన ఇచ్చే నాయకుడు ఎవరో లేరు ఈ రాష్ట్రంలో. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు కూత సంక్షేమ పథకాల్లో మనం తీసుకుంటూ ఉండేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా. నేనేమనుకుంటున్నానంటే 100కి 10 మంది అయినా కృతజ్ఞత కలిగి మళ్ళీ కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంటు తీసుకొస్తాక ఎక్కువ ఈ మహిళలే పాటుపడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తుందని నా ఒపీనియన్ సార్. సార్, ఒకసారి పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సానుభూతి ఓట్లతో రావటం అనేది మొన్న 5 సంవత్సరాల క్రితం 2014లో జరగాలి. ఆ అవకాశం పోయింది జగన్మోహన్ రెడ్డికి. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఆయన వచ్చాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత 20 మంది 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరినీ విలీనం చేసేసారు, పదవులు తీసుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఇవాళ ఏదో వచ్చి నేనేదో నాయకుడిని, నాకు ఎలాంటి క్యాష్ ఫీలింగ్ లేదు అని మాట్లాడుకొస్తున్నాడు. కానీ పూర్తిగా ప్రతి ఒక్కడికి క్యాష్ ఫీలింగ్ అనేది ఉంది. వాళ్ళ కాడ ఇమిడి ఉంది, అది దాన్ని ఎవరో కాదనలేరు. అయితే ఆయన నా కులం అంతా ఉంది, నా క్యాస్ట్ అంతా ఉంది, నన్ను ఏదో ఉద్ధరిస్తారనుకుంటున్నారు. కానీ ప్రతి కులంలోనూ ఏ పార్టీకి కట్టుబడి ఎవరో లేరు. అట్లాగే వాళ్ళు ఆ ప్రజారాజ్యం పార్టీ ఎట్లయిందో ఈరోజు దీని స్థితి కాడ అంతే. అంటే జగన్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ గారి పరిస్థితి అంటే సార్, ఈయన ఇప్పుడు ఈడీ చట్టం ఇవన్నీ దాదాపుగా 16 కేసుల్లో షార్ట్ షీట్లు పెట్టారు ఆయన మీద. ఇవాళ కాబట్టి 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ అవనయ్యి సిబిఐ కేసులో దేనిలో ఒక దానిలో కన్వెక్షన్ అవడానికి మాత్రం అవకాశం ఉంది, నా నాలెడ్జ్లో అవకాశం ఉంది. అయితే 16 నెలలు శిక్ష అనుభవించడం అనేది నాకు తెలిసిన తర్వాత 32 సంవత్సరాలు పోలీసు ఉద్యోగంలో చేశాను. రిమాండ్లో 16 నెలలు ఉండటం అనేది మన స్టేట్లో ఎవరూ లేరు. ఈయన 16 నెలలు ఉండి వచ్చాడు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తిని కాడ తీసుకెళ్ళి నిర్బంధించి అంతకాలం పెట్టాల్సిన అవసరం లేదు. చట్టంలో డిఫెన్స్ ప్లేటర్లు ఉంటారు, అంతా ఉంటుంది, చట్టం ఉంటుంది. మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళు ఏదో వచ్చి నేను ఇస్తాను నేను ఏదో చేస్తానంటే మరి తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వినాలా. వాళ్ళ తండ్రి గారి మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎవరైనా వినాలా. కాకపోతే చదువుకు లోక జ్ఞానం గల వాళ్ళు ఈయన వచ్చి ఏదో చేస్తాడనేది మాత్రం ఉట్టిమాట సార్. ఓవరాల్గా చంద్రబాబు గారు వస్తేనే అవుతుంది అంటారు ఏదైనా? చంద్రబాబు నాయుడు వస్తాడు. ఈ 5 సంవత్సరాలు మాత్రం అతనికి ఎదురులేదు. ఈ 5 సంవత్సరాలు అతను ఉంటేనే రాష్ట్రం ఏదన్నా కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంత చేసి ఉన్నాడు. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత రావాలి, మనకి ఎంత రావాలి, ఎంత ఇస్తున్నారు, మనకి ఎంత పెండింగ్ ఉంది, అమౌంట్ ఎంత పెండింగ్ ఉంది అనేది పూర్తిగా ఆయనకి నాలెడ్జే ఉంది, అనుభవం ఉంది, దీర్ఘకాలిక అనుభవం ఉంది ఆయనకి. అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మొన్న ప్రకటించాడు. ఈయన ప్రకటించే వరకేమో ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి, ఇచ్చే ముందు తాయిలాలు ఇస్తున్నారు అని అన్నాడు. మరి ఆయన అట్లాగే ఇచ్చాడు కదా. నరేంద్ర మోడీ గారు కూడా మీకు డబ్బులు ఇస్తున్నాను రైతు దీని కింద 2,500తో అది 3 టర్మ్లకు ఇస్తానన్నాడు. నీకు పూర్తిగా డబ్బులు ఉన్నవాడివే కేంద్ర గవర్నమెంట్లో 3 సార్లు ఇస్తానంటున్నావు. ఏమీ లేకుండా రూపాయలు లేని చంద్రబాబు నాయుడు 10,000 ఇచ్చి 3 టర్మ్లకు ఆయన ఇస్తున్నాడు. మరి దానికైనా ఆయనకైనా ఈయనే గొప్ప కదా. ఖచ్చితంగా ప్రతి పౌరుడు తెలియగలవాడు, ఆలోచించుకునేవాడు, ఎడ్యుకేటెడ్ అవనయ్యి పెద్దవాళ్ళు అవన్నీ కంపల్సరిగా ఈసారికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.